హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే మన కరెంటు బిల్లు అదే కరెంటు బిల్లు మొన్న ఇచ్చేసి వచ్చినాము. ఇప్పుడేమో వాటర్ బిల్ అనమాట. మేడం నిహారిక మేడం ఉండి వాటర్ బిల్ కూడా పెట్టుకోండి మీరు అని చెప్పి ₹1 పెట్టుకోమని చెప్పింది మేడం. సర్లేతి అని చెప్పేసి మేము వెళ్ళి ఒక లెటర్ మాత్రం రాస్తున్నామండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మేమైతే వాటర్ బిల్లుకి మన లెటర్ రాయమని చెప్పేసి అన్నారు కదా మేడం, ఇచ్చిరండి అని చెప్పింది అనమాట. ఇక మేమైతే అసలు 5గురం పాపం రమ్మన్నప్పుడు అందరం కలుసుకొని భలేగా వెళ్ళే వాళ్ళమండి. అసలు ఏ పని ఉన్నా సరే పక్కకు పెట్టేసి ఎట్లా తిరుగుతున్నామంటే అట్లా తిరుగుతున్నాం మేము. ఇక మేడం సలహా మేరకు మేము వెళ్ళి ఇక మేము ఇంక లెటర్ అయితే ఆమె ఆల్రెడీ మా దాంట్లో ఒక ఆమె లెటర్ రాసుకొని వచ్చింది. కానీ ఆ లెటర్ మాకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కాలేదు. ఇక మా ఫ్రెండ్ ఉండి ఇక సర్లేతి ఇంకొక లెటర్ రాద్దాము, ఎందుకంటే అది మనకు అర్థమవుతలేదు, మరి వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఇంకా కొత్త లెటర్ అయితే రాస్తున్నామండి. నేను మొన్న 24th వెళ్ళినాం మేము. డేట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. మేము 24th పోయినాం మేము. కానీ 24th వెళ్ళినామండి మేమైతే. ఇక లెటర్ అయితే రాస్తున్నాను, కానీ లైక్ అయితే మర్చిపోకండి, లైక్ చేయండి. అంతకుముందేమో కరెంటు బిల్లు గురించి పెట్టొచ్చినాము, ఇప్పుడేమో మన వాటర్ బిల్లు గురించి అనమాట. ప్రతి ఒక్కటి మేడం చెప్పినట్టుగానే వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాము. అంటే పనులు తొందరగా కావాలని, పనులైతే అవుతాయి కానీ స్లో కాకుండా స్పీడ్గా కావాలని చెప్పేసి మేడాన్ని ఒక వారానికో 10 రోజులకో కలుస్తూనే ఉన్నాం మేము. ఫోన్లు చేస్తున్నాం, కలుస్తున్నాం అనమాట మేడంకి. ఎందుకంటే తొందరగా మేడం కూడా మంచిగా తొందరగా అయ్యేటట్టు చేస్తామంటుంది మేడం కూడా. ఇక మేమైతే బాగానే తిరుగుతున్నామండి. ఇక సర్లైతే లెటర్ అయితే మేడం ఇవ్వమన్నారు కానీ ఇక అందులో చూసుకుంటూ అర్థం చేసుకుంటూ ఇక మేమైతే లెటర్ రాస్తున్నాం. ఇక మా అడ్రస్ అయితే నాకు చెప్పరాదండి, మన ఎక్కడ వాటర్ బిల్ది మనది ఉన్నదన్నమాట. నాకు అడ్రస్ చెప్పనీకి వస్తలేదు, మర్చిపోయిన అడ్రస్ నేను. నీకు అందులో వీడియోలో లాస్ట్ చివరి దాకా చూడండి, వీడియో చివరి దాకా చూస్తేనే వీడియో అర్థమవుతుంది, మన జవహర్ నగర్ది. ఓకేనా ఫ్రెండ్స్? కానీ మర్చిపోకండి, మన లైక్ అయితే చెయ్యండి, ఎందుకంటే మనకి అందరికీ తెలియాలి కదా ఇట్లా వెళ్తున్నాము. మేడం కూడా మస్తు కలుస్తున్నామండి, మేమైతే చాలా కష్టపడుతున్నాం. మేమైతే ఎప్పుడు రమ్మంటే మేడం అప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకరోజు ముందు చెప్తే మేము వెళ్ళిపోయి మేడంని కలుస్తున్నాము. ఇక మేమైతే వాటర్ బిల్లు మన ఆఫీస్లో ఇచ్చేసి ఇక మళ్ళీ మన డబల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి సార్ని కూడా కనుక్కున్నా ఎప్పుడు వస్తాయంటే మీటర్లు కావాలి కదా, ఇంకా ఎప్పుడైతే సార్ అంటే ఇంకా 10 daysలో వస్తాయని చెప్పిండ్రు. నేను మళ్ళీ ఒకరోజు వెళ్ళి ఈ మధ్యలో వెళ్ళి కనుక్కుంటా, నేను దగ్గరే ఉంటున్నా కదా, ఒకరోజు వెళ్ళి కనుక్కుంటా. కానీ ఇంకొకటి మీకు చెప్పాలండి, ఏంటంటే మెయిన్ మన ఆధార్ కార్డులు మళ్ళీ ఏమేమి ప్రాసెస్ కావాలంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు చేయించుకోండి మళ్ళీ, ఎందుకంటే కంపల్సరీ కావాలంట క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, మన పట్టది జిరాక్స్, ఇవన్నీ కావాలండి, అవసరం ఉంటాయి. మళ్ళీ వాటి కోసము తిరిగే బదులు ముందే చేయించి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చెప్దాం అనుకుంటే నేను అసలు మర్చిపోతున్నా మీకు. నేను అవి ఖచ్చితంగా పెట్టుకోండి. కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఎందుకంటే మన జవహర్నగర్ సంబంధించింది కదా. వీడియోస్ పోతాయి, మన వాళ్ళు ఉంటే వీడియోస్ పోతాయి, అందరికి పోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మేమైతే వెళ్ళి ఇక మొత్తం అన్నీ కనుక్కున్నాం సార్ వాళ్ళని, ఎప్పుడు వస్తాయి సార్ అది ఇది అనేసి అంటే ఈ 10-15 daysలో కంపల్సరీ ఇక వస్తాయమ్మా, ఫోన్ చేస్తాము, ఏ బ్లాక్ ఎప్పుడు ఇచ్చేది కూడా మేము తెలియదు, అంటే ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ అట్లా ఉంటాయి కదా, ఏది ముందైతే అది ఇస్తామని చెప్పిన అనమాట సార్ మనకైతే. ఇంకా సర్లేతి అని చెప్పేసి ఇక సార్ని పలకరించుకొని మళ్ళీ అవన్నీ చూసుకొని వచ్చినాం అనమాట. అసలు పనులు జరుగుతున్నాయా లేవా అనేసి. పనులు అయితే జరుగుతున్నాయి. లైట్స్ అయితే చూపించాను కదా మీకు వీడియోలో, లైట్లు కూడా వచ్చేసినాయి. ఇక మీటర్ల కోసమే మనం వెయిట్ చేయాలి. ఇక ఎప్పుడు ఇస్తారో ఏమో, 10 days అంటున్నారు. కానీ ఈ వారంలో మళ్ళీ ఒకరోజు పోయి కనుక్కుంటాను నేను సార్ని. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి. మన పట్టలో కూడా ఏమైనా తేడా ఉన్నా కూడా చేయించుకోండి, ఎందుకంటే కొందరికి ఏమేమి తక్కువ ఉండే, ఒక్కొక్కసారి ఏమో కొందరు ఏజ్, మరి కొందరికి ఏమో మన ఏదో ఒకటి మిస్టేక్ ఉంటుంది కదా,
అవి కొంచెం చేయించుకోండి, ముందే చేయించుకోండి, సార్ వాళ్ళు అడగక ముందే చేయించుకొని పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మేమైతే ఇక కానీ బాగానే తిరుగుడు అవుతుందండి. ఫస్ట్ వేరే కాడికి వెళ్ళినాం అనమాట, మాకు అడ్రస్ తెలియక వేరే ఆఫీస్కి వెళ్ళినాము. చిన్న ఆఫీస్ అనమాట, చిన్ననే ఉంది ఆఫీసు, వాటర్ ఆఫీసు. పోతే ఇక్కడ కాదమ్మా ఇంకొకటి ఉంది మన ఎక్కడ జవహర్ నగర్లోని మనకి రాధిక థియేటర్ ఉంటుంది కదా, ఏదో సందులో ఉందని చెప్పింది అనమాట. ఇక మళ్ళీ అక్కడ అడ్రస్ కనుక్కొని వెళ్ళినాం అనమాట. ఇక వెళ్ళి ఇక అక్కడైతే అక్కడ మాత్రం మా ఆఫీస్లో వెళ్ళి అవన్నీ చూసినాం. సార్ వాళ్ళు వెయిటింగ్ చేసి ఇది ఇక్కడ కాదమ్మా ఇది ఎవరు చెప్పారు మీకు అనేసి అన్నారు. అట్లా మేడం పంపించిండ్రు అని చెప్పినాం మేము. అసలు అయితే అలా కాదమ్మా, ఈ వాటరు ఇప్పడానికి మీరు అందరు వచ్చినాకనే మాకు ఒక లెటర్ వస్తుంది, ఆ సార్ వాళ్ళే పంపిస్తారు లెటరు. అప్పుడు వచ్చినప్పుడు మేము ఆన్ చేస్తాము, ఈ 1 రూపీ అయితే ప్రస్తుతానికి లేదు అది ఇది అనేసి అన్నారు. మళ్ళీ మేము మేడంకి ఫోన్ చేసినాం, మేడం ఇట్లా అంటున్నారు మేడం అంటే మేము ఇక ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. ఇక మేడం కలవాలి, మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేసినాం. మళ్ళీ మేడం కూడా వాట్సాప్లో పెట్టేసినాం ఈ పేపర్ని. ఇట్లా మేడం కూడా చూసి టిక్ చేసిండు, మళ్ళీ ఫోన్ చేసిండు. మేడము మరి ఇట్లా అంటున్నారు సార్ వాళ్ళు అంటే మళ్ళీ ఏమన్నారంటే ఇంకా ఇంటికి వెళ్దామని ట్రై చేయి, ఇంటికి వెళ్తాను, మేడం నెంబర్ మళ్ళీ కలవాలి మాకు. ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళు వెళ్ళిపోయిండ్రు సగం దూరము. మళ్ళీ నేను ఫోన్ చేసిన, మేడం మళ్ళీ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మీరు మళ్ళీ వెళ్ళండి అమ్మా, వెళ్ళినాక నేను సార్తో ఒక సార్కి పేరు చెప్తే ఆ సార్కి ఇవ్వండి అని చెప్పింది అనమాట మేడం. ఇక సర్లేతి అని చెప్పేసి మేము వెళ్ళి ఆ సార్ వాళ్ళని అడిగితే ఇక మేడం అన్నారు కదా, సర్లే అమ్మ ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఫోన్ చేశారనమాట. వాళ్ళ సార్ రాలేదట్టుంది, మీరు వెళ్ళిపోండి అమ్మ, నేను ఫోన్ చేసినప్పుడు వచ్చేయండి అని చెప్పారు మేడము. ఇది వాటర్ది అనమాట, మన జవహర్ నగర్లోది. అంటే వీళ్ళకి మనము సార్ వాళ్ళు ఇంకా నేను రాసిన లెటర్ లాగా ఒకటి రాయాలట, రాసి ఆ సార్ వాళ్ళు ఇస్తే అప్పుడు ఓపెన్ చేయడానికి వాళ్ళు వస్తారంట. ఒకవేళ మనకి ఇంకా వాటర్ సరిపోతాయో లేవో అని చెప్పేసి మనము 1 రూపీది పెట్టుకుంటున్నాం. మేడమే పెట్టుకోమన్నది. మళ్ళీ మీకు వాటర్ సరిపోయినా లేకపోయినా రేపటి రోజున పనికొస్తుంది, 1 రూపీది మాత్రం పెట్టి ఉంచుకోండి అంటే మీ అందరిది ఆ లెటర్ కూడా గమనించండి. మన 620 మంది వాటికి నేను 1 రూపీ తోటి చేపిద్దామని వెళ్ళినాము. ఇక మేడం ఆ సార్ అనేది అక్కడ కలవలేదు ఇక మాకు. మళ్ళీ మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ మేడం ఉండి ఇక మీరు వెళ్ళండి అమ్మ ఇంటికి, నిన్ను మాట్లాడతలే సార్ తోటి, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేస్తా అనేసి అన్నారనమాట మేడం. ఇక సర్లే అని చెప్పేసి ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినామండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మేము మేడం చెప్పిన కాడల్లా మేము తిరుగుతూనే ఉన్నామండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాము, ఎందుకంటే మనకి త్వరగా కావాలనేసి వెళ్తున్నాం అనమాట. మనం పట్టించుకోకపోతే మేడం ఇక అంతా కూడా చూడాలనేసి మేమైతే బాగా అసలు వారానికి ఒక్కసారైనా వెళ్ళేసి వస్తున్నాము. పాపం వాళ్ళు కూడా వస్తున్నారు, మేము 5గురం కలిసి తిరుగుతున్నామండి, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక అవన్నీ మాట్లాడడము చేయటము, సార్ వాళ్ళతో మాట్లాడడము, ఇక అన్నీ ఏమేమి ప్రాసెస్ ఎట్లుంటాయి మేడం తొందరగా అయ్యేటట్టు చూడండి అంటే మేము ఆ మేడం చెప్పిన కాంచలే మేడం బాగానే పట్టించుకుంటున్నారు. ఇక మేమైతే బాగానే ఇక ఈ ఆఫీస్కి అయితే పెద్దనే ఉందండి వాటర్ది ఆఫీసు. ఇక సార్ వాళ్ళు చెప్పినమాట ఇక్కడికి వెళ్ళండి అనేసి, సర్లేని వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడినాం సార్ వాళ్ళతోటి కూడా. వాళ్ళు ఇప్పుడు ఎందుకమ్మా ప్రాసెస్ అనేసి అన్నారు. ఇక మేడం అప్పటికి ఫోన్ చేస్తే మేడం నెంబర్ కలవాలి. ఇక మేము వాళ్ళు వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మేడం వెళ్ళి ఇక మీరు ఇప్పుడు వద్దులేండి, నేను తర్వాత ఫోన్ చేసా, వచ్చినప్పుడు రండి అని చెప్పాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే పనులు మానుకొని మరీ వెళ్తున్నామండి, ఎందుకంటే తొందరగా రావాలని మస్తు తిరుగుతున్నాం మేమైతే. మళ్ళీ ఇంకో క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాత్రం ముందే పెట్టేసుకోండి, ఎందుకంటే అది 15 days 20 days అయినాక వస్తుంది అనమాట. కానీ చాలా కష్టపడాలా. నేనైతే మొన్న మర్చిపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, లేదని చెప్పేసి పొద్దున పోతే సాయంత్రం అయ్యింది, పిచ్చిదానిలాగా అక్కడనే కూర్చున్నా నేను. తీరా ఇంటికి వచ్చి మళ్ళీ అంటే పని కాలేదు, మళ్ళీ రమ్మన్నారనమాట సార్. సరే అవుతుంది అసలు సాయంత్రం 5 దాకా టీ తాగి వచ్చినామండి. మా వాడు నేను మధ్యలో ఒకసారి జ్యూస్ తాగినాం, ఇక అట్లనే ఉన్నాము. అన్నం కూడా తినలేదు, ఎందుకంటే అంత పబ్లిక్ ఉంది. ఇక సర్లేతి అని చెప్పేసి నేను వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అట్లనే ఉన్నామండి.
మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ముగ్గురికి చేయించిన గుర్తుంది, నాది మాత్రం చేయించుకోలేదులే, నేను చేయించుకుందామని పోయాను అనమాట. మళ్ళీ కాగితాలన్నీ వెతికిన అసలు అవి ఉన్నాయా లేవా అని చేసి చూసేసరికి నాదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అమ్మాయి అనుకున్నా, కానీ ఇన్కమ్ లేదు, ఇన్కమ్ చేయించుకోవాలి, పోయి ఇచ్చేసి వస్తానండి నేను. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మేమైతే చాలా కష్టపడుతున్నామండి పాపం. వాళ్ళు కూడా ఇప్పుడంటే నేను జవహర్ నగర్కి దగ్గరే వచ్చిన, మా ఊళ్ళో మాత్రం పాపం పార్షిగుట్టలో ఒకరు ఉన్నారు, మన వారసుగూడలో ఉన్నారు, ఇంకా అట్లా దూరం ఉన్నా కూడా బాగానే వస్తున్నారు. మరి నేనైతే ఫోన్ చేస్తున్నా వాళ్ళకి, ఫోన్ చేయంగానే వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా పాపం. ఎన్ని పనులున్నా సరే అది ఇంకా ఒక పని నిర్ణయించుకున్నాక ఖచ్చితంగా అది అయ్యేదాకా మేమైతే పోతూనే ఉంటామండి. పట్టించుకోకపోతే ఇప్పటి వరకు మనకు తాళాలు రాకపోయేటి, మనకి ఇంత ప్రాసెస్ కూడా ఉండకపోయేది. సార్ వాళ్ళైతే చాలా అసలు నిదానంగా అవుతున్నాయి మన వర్క్. మేము వెళ్ళి అట్లా వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి పోయి కలవడం వల్ల ఆ మేడం నిహారిక మేడం ఆ మేడం వల్లనే మన కరెంటు గురించి ఎంతగానో తిరిగినాం. ఆ రోజు గుర్తుంది కదా మీ అందరికీ. ఇక దానివల్ల అసలు తొందరగా అయిందనమాట, మన కరెంటు బిల్లులు అయితే కాకపోను.